హైదరాబాద్ మహానగరంలోని అత్యంత రద్దీగా ఉండే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఆధ్యాత్మికతకు కేర్ ఆఫ్ అడ్రెస్గా నిలుస్తోంది శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం. నగరం ఎంత ఆధునికంగా మారినా ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులకు ఒక తెలియని ప్రశాంతత మరియు నిశ్చింత చేకూరుతాయి. అందుకే ఈ క్షేత్రం దశాబ్దాలుగా లక్షలాది మంది నమ్మకానికి చిరునామాగా మారింది. ఈ ఆలయం 5 అంతస్తుల గర్భగుడితో 7 అంతస్తుల గంభీరమైన రాజగోపురంతో ఎంతో భక్తిభావం ఉట్టిపడేలా నిర్మించబడింది. ఇక్కడొక వింతైన నమ్మకముంది. ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద ఒక రూపాయి బిళ్లను పడిపోకుండా నిలువుగా నిలబెడితే మనసులో అనుకున్న కోరిక తప్పక నెరవేరుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం మహిషాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన తర్వాత శక్తిస్వరూపిణి అయిన జగన్మాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఈ కొండలనే ఎంచుకున్నారట. అదే ప్రస్తుతం పెద్దమ్మ తల్లి కొలువయ్యున్న ఈ పవిత్ర స్థలం అని స్థానిక ఐతిహ్యం చెబుతోంది. భాగ్యనగర నిర్మాణం కంటే ముందే 1000 ఏళ్ల క్రితం ఇక్కడ నివసించిన ఆదిమ తెగలు అమ్మవారిని తమ కులదైవంగా ఆరాధించేవారు. కాలక్రమేణా 2000 సంవత్సరం తర్వాత ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం పొంది నేడొక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడ ప్రతి ఏటా జరిగే బోనాలు, బ్రహ్మోత్సవాలు, శాకాంబరి ఉత్సవాలు మరియు దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతాయి. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కోరితే వరమిచ్చే తల్లిగా, మొక్కితే కరుణించే దైవంగా పెద్దమ్మ తల్లి భక్తుల నీరాజనాలు అందుకుంటోంది. మీరు కూడా ఒకసారి ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించి అమ్మవారి కృపాకటాక్షాలను పొందండి. కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగా కూడా ఈ దేవాలయం ఎంతో సేవ చేస్తోంది. ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు భక్తుల మనసులను రంజింపచేస్తాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ భాగ్యనగరానికే ఒక మకుటమై నిలుస్తున్న ఈ అమ్మవారి క్షేత్రాన్ని దర్శించడం ఒక మధురమైన అనుభూతి. నిశ్చలమైన భక్తితో ఆ తల్లిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.